బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హై స్పీడ్ తో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది. నిన్న కూకట్పల్లి, నల్ల చెరువు, అమీన్పూర్లోని కిస్టారెడ్డిపేట, పతేల్గూడలో అక్రమ నిర్మాణాలపై కొరడా చుల్పించింది. అయితే కూల్చివేతలకు సంబంధించి ముందే నోటీసులు జారీ చేశారు. ఆదివారం రోజు వరకు ఖాళీ చేయకపోతే కూల్చేస్తామని ముందే హెచ్చరించారు. కన్న ప్రకారమే నిన్న కూల్చివేతలు కొనసాగించారు అధికారులు. కూకట్పల్లి, నల్ల చెరువు, అమీన్పూర్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణమైన 25 విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు సహా 44 నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో కొందరు ఆందోళన చేశారు. వారిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్న వారి వద్దకు హైడ్రా అధికారులు వెళ్లలేదు. 3 ప్రాంతాల్లో మొత్తం 8 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. వాటి విలువ 200 కోట్లు ఉంటుందన్నారు. కిడ్నాప్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు కానీ అలాగే ప్రభుత్వ భూమి అయితే కబ్జా చేశారో దానికి సంబంధించి హైడ్రా కొరడా చూపిస్తుంది. నిన్న మనం చూసుకున్నాం, భారీ భవనాలని మూడింటిని కూడా నేలమట్టం చేసింది హైడ్రా. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సుజాత? రత్న, అమీన్పూర్ లో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అటు ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి భవనాలను అయితే మాత్రం హైడ్రా అధికారులు నిన్న నేలమట్టం చేశారు. ఇక్కడ నిర్మించినటువంటి దాదాపు 33 భవనాలను అయితే గుర్తించారు. వాటిలో 26కు పైగానే భవనాలను కూల్చివేశారు. ఎందుకంటే మిగతా భవనాల్లో అక్కడ జనాభా ఉండడం వల్ల వాటికి ముందుగానే నోటీసులు ఇచ్చి వాటిని అయితే మాత్రం కూల్చివేసినటువంటి పరిస్థితులు ఉంది. జనం ఉన్నటువంటి వాటిని మాత్రం కూల్చివేయలేదు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది బిఎస్ఆర్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి మొత్తం 34 పైగానే అటు నిర్మాణాలను చేపట్టారు. ఇదంతా గతంలోనూ అటు 2020-21లో నిర్మించినటువంటి నిర్మాణాలు. గతంలోనూ అటు అధికారులు దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది మొత్తం కూడా ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటిది అని చెప్పేసి, కానీ గతంలో అలా ఆరోపణలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి వేటిని కూడా ఎవరు కొనలేదు. అయితే కేవలము 5 నిర్మాణాల్లో మాత్రమే పబ్లిక్ నివసిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వాళ్ళని ఖాళీ చేయించారు. గతంలోనూ పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు అటు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. 2022లో ఒకసారి నోటీసులు జారీ చేశారు. తర్వాత మళ్ళీ గత 4 రోజుల క్రితం కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాన్ని అన్నిటిని అయితే మాత్రం కూల్చివేయలేదు. ఇక్కడ చూస్తే విజువల్స్ లో పక్కనే ఉన్నటువంటి ఒక భవన నిర్మాణానికి ఇంటూ మార్కు కూడా అధికారులు అయితే చేశారు. ఇందులో దాదాపు 2 ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ భవనంలో అటు జనం ఉండడం వల్ల వీటిని అయితే మాత్రం అధికారులు కూల్చివేయలేదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నా కదా, ఇప్పటికే హైడ్రా అధికారులు FTL బఫర్ జోన్లకి సంబంధించినటువంటి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో ఎవరైనా సరే నిర్మాణాలు చేస్తే వాటిని కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా అటు సర్వే నెంబర్ 12లో ప్రభుత్వ భూమి అని చెప్పేసి అటు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. గతంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇక్కడ నిర్మాణాలు చేయొద్దు అని చెప్పేసి కొంత రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నిర్మాణాలను అనేది కంప్లీట్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పెద్ద ఎత్తున నిన్న పలు ప్రాంతాల్లో అటు హైడ్రా అధికారులు అయితే మాత్రం మొత్తాన్ని నేలమట్టం చేశారనే చెప్పుకోవచ్చు. ఇదే అమీన్పూర్కి సంబంధించినటువంటి బహుళ అంతస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అటు హైడ్రా అధికారులు అయితే మాత్రం కూల్చివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, మొత్తము వన్ సైడ్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్, ఈ భవనాలకు సంబంధించి వీటన్నిటినీ కూడా అధికారులు అయితే మాత్రము నేలమట్టం చేశారనే చెప్పుకోవచ్చు. అటు నిన్న రెవెన్యూ అధికారులు అదేవిధంగా హైడ్రా అధికారుల సమక్షంలో ఈ కూల్చివేతలు జరిగాయి. అప్పుడు ఇక్కడ ఉంటున్న
ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేయించి వెంటనే నిర్మాణాలను కూల్చివేశారు. గత 2 రోజుల క్రితమే వాళ్ళని ఖాళీ చేయాలి అంటూ నోటీసులు అయితే జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు ఖాళీ చేయకపోతే నిన్న దగ్గర ఉండే అధికారులు ఖాళీ చేయించి ఆ తర్వాతనే వీటన్నిటిని న్యాయమట్టం చేసినటువంటి పరిస్థితులు ఉంది. అయితే ఇప్పటికే మొదటి నుంచి భూమికి సంబంధించి అటు రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి అని చెప్తున్నారు. అయితే గతంలో మొత్తం ఈ భూమి దాదాపు కొన్ని ఎకరాల పాటు ఉండేది. వీటన్నిటిని కూడా ఆక్యుపై చేసి వీటన్నిటిని విల్లాస్ని నిర్మించారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రము ఈ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కూల్చివేశామంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్థానికులు మాత్రము వీటికి సంబంధించినటువంటి 2 సార్లు నోటీసులు జారీ చేశారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే స్టే కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది 12 నెంబర్ సర్వే నెంబర్ వస్తుంది, మరొక సర్వే నెంబర్లో స్టే తీసుకువచ్చారు. ఈ సర్వే నెంబర్ మాత్రం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఎలాంటి స్టే లేదు అంటూ అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. మొత్తానికైతే మాత్రం హైడ్రా కొంతమేరకు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా నిన్న మొత్తం దాదాపు 3-4 ప్రాంతాల్లో అయితే మాత్రము అటు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు అదేవిధంగా FTL బఫర్ జోన్లో ఉన్నాయో వాటి నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు G+1 ఉన్నటువంటి ఈ నిర్మాణాలు 2021కి సంబంధించినటువంటి ఆ టైంలోనే నిర్మాణాలు స్టార్ట్ చేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది రెవెన్యూకి సంబంధించింది అని చెప్పడంతో కొంతమేరకు స్థానికులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి అయితే ఆ రోజు అధికారులు అనుమతులు ఇచ్చారు అని చెప్తున్నారు. కానీ విల్లాస్ మాత్రం ఎక్కడా కొనుగోలు అవ్వలేదు. ఎందుకంటే ఒక ఆరోపణ ఉంది, గతంలో కలెక్టర్ కూడా స్పందించారు దీనికి సంబంధించి ఇది రెవెన్యూకి సంబంధించి అని చెప్పేసి, అప్పటి నుంచి ఎవరు కొనలేదు అని చెప్పేసి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి అసలుకి ఇంత నిర్మాణాలు చేస్తుంటే గతంలో అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి, ఎలాంటి నిర్మాణాలు పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నప్పటికీ దాదాపు 34 భవనాలు నిర్మించారు. కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారు, ఆ టైంలో మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు అని చెప్తుంటే, మరికొంతమంది మాత్రం రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసే మాత్రం ఈ నిర్మాణాలను చేశారని చెప్తున్నారు. చూస్తున్నాం కదా, హైడ్రా బాహుబలి సహాయంతో అయితే మాత్రం ఆ మిషన్ సహాయంతో మొత్తాన్ని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవ్వరూ ఈ నిర్మాణాలలో లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ స్థానికులు కొంతమేరకు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. విల్లాలను కూల్చివేయొద్దు అని చెప్పేసి ఆయన హైడ్రా అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చాము వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పేసి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలోనూ 2022లోనూ అటు పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ వీటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు నిర్మాణాలు. దానివల్ల అటు హైడ్రా అధికారులు ఏదైతే రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఇదంతా కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇది పూర్తిగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి భూమి కాదు, 12వ సర్వే నెంబర్లో అటు ప్రభుత్వ స్థలంతో పాటు వెంచర్ కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళ వర్షం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఒక్కసారి వ్యూ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నిటినీ నేలమట్టం చేస్తారు. వెనక ఎవరైతే పబ్లిక్ నివసిస్తున్నారో వాటికి సంబంధించి కేవలం ఇంటూ మార్క్స్ చేసి అటు నోటీసులు జారీ చేసి వెళ్లారు. మరోవైపు ఇటు అమీన్పూర్కి సంబంధించినటువంటి బహుళ అంతస్తులు ఏవైతే ఉంటాయో అంతస్తులను కూడా నేలమట్టం చేశారు. రాత్రి దాదాపు 3:30 గంటల ప్రాంతం తెల్లవారుజామున వరకు కూడా ఈ కూల్చివేతలు అయితే మాత్రం హైడ్రా అధికారులు చేశారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతము ఇక్కడ ఏవైతే G+1 నిర్మించారో వాటన్నిటినీ నేలమట్టం చేసినటువంటి విజువల్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి నిర్మాణాలు చేయకుండా ఉన్నంత విధంగా అయితే మాత్రము ఈ భవనాలని నేలమట్టం చేశారు అధికారులు. రెవెన్యూ శాఖ మొదటి నుంచి ఇది ప్రభుత్వ భూమి అని మేము చెప్తున్నాము అని వాళ్ళ వర్షం చెప్తున్నారు. అటు హైడ్రాకి ఫిర్యాదు అందడంతోనే హైడ్రా ప్రభుత్వ భూముల్లో నిర్మించినటువంటి వాటిని కూడా ఫిర్యాదులు అందితే ఎట్టి పరిస్థితిలోనూ వదలబోము అని చెప్పేసి అటు హైడ్రా చెప్తుంది. FTL బఫర్లోనే కాకుండా పార్కులు అటు ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా నేలమట్టం చేస్తాము అని చెప్పేసి హైడ్రా చెప్తుంది. కాబట్టి మొత్తానికైతే మాత్రము అమీన్పూర్కి సంబంధించినటువంటి దాదాపు 27 పైగానే విల్లాస్ని అయితే 27కి పైగానే అటు ఉన్నటువంటి భవనాలను G+1 ఏదైతే ఉందో ఆ భవనాలన్నిటినీ నేలమట్టం చేసింది. దాంతో పాటు స్థానికులు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ముందస్తుగానే నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ ఖాళీ చేయించిన తర్వాత వాటిని కూల్చివేశామని చెప్తున్నారు. మరో 6 నుంచి 7 భవనాల వరకు ఉన్నాయి. వాటందరికీ నోటీస్
నోటీసులు ఇచ్చి ఇంటూ మార్క్స్ చేసి, అంటే వీటికి సంబంధించిన నోటీసులు ఇచ్చాము అని అంటూ ఒక ఇంటూ మార్క్ని సింబల్ని చేసి అయితే మాత్రం అధికారులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి భవన నిర్మాణాలు కూల్చివేసినటువంటి బిల్డింగ్ కూడా ఇంటూ మార్క్ ఉంది. అంటే ఒకసారి మనం గమనించవచ్చు, ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంటూ మార్క్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూల్చివేసినటువంటి భవనం ఏదైతే ఉందో ఆ భవనానికి సంబంధించి కూడా ఇంటూ మార్క్, అంటే గతంలోనే దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఎప్పుడైతే జారీ చేస్తారో, నోటీసులు జారీ చేసినప్పుడు ఆ ఇంటూ మార్క్ని వాళ్ళు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ కూల్చివేసినటువంటి అన్ని విల్లాస్ కూడా ఈ ఇంటూ మార్కులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ఒకే వరుసలో ఉన్నటువంటి G+1 భవన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అయితే మాత్రం అధికారులు కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గతంలో అటు ఏదైనా సరే FTL బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి నిర్మాణాలకి సంబంధించి ఏవైనా ఉంటే వాటిని కొంతవరకు డ్యామేజ్ చేసి వెళ్ళిపోయేవి, తిరిగి ఆ నిర్మాణాలు అనేది చేసుకోవడానికి వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు హైడ్రా మాత్రము తిరిగి భవన నిర్మాణాలు చేయకుండా ఉండేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఆ భవనాన్ని కూలగొడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. దాదాపు 27కి పైగానే అటు G+1 ఉన్నటువంటి నిర్మాణాలను అయితే మాత్రం అధికారులు కూల్చివేశారు. రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలోనే నిన్న దాదాపు 8 గంటలకి పైగానే అధికారులు అయితే మాత్రం ఇక్కడ వీటన్నిటిని కూల్చివేశారు. మనం మరొక్కసారి చూద్దాం. ఎందుకంటే ఏదైతే గతంలో నోటీసులు జారీ చేశారో, నోటీసులు జారీ చేసినటువంటి సమయంలోనే అటు ఇంటూ మార్క్ని అయితే మాత్రం చేస్తారు. ప్రస్తుతం కూలగొట్టినటువంటి ప్రతి భవనానికి కూడా ఇంటూ మార్క్, అంటే దీనికి అనుమతి లేదు, ప్రభుత్వ స్థలం అయితే ప్రభుత్వ స్థలం, FTL అయితే FTL అని వీటికి ఒక సింబాలిక్ గా అయితే మాత్రం ఇంటూ మార్క్ ని చేసి అధికారులు తర్వాత కూల్చివేసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం చోటు చేసుకుందనే చెప్పొచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుజాత.